బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇప్పటికే సానుకూలంగా ఉంది. 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు అనుకూలంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అలాగే ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికే ఇస్తున్నామంటూ పొన్నం ప్రభాకర్ చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పేదలను ఇబ్బంది పెట్టకూడదు అంటూ కూడా మంత్రి పొన్నం విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమ్మె విరమించాలని కూడా మంత్రి పొన్నం విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ విలీనంపై 4 వారాల్లో కమిటీ నివేదిక కూడా ఇస్తుందంటూ కూడా పొన్నం చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు ప్రభుత్వం అనుకూలంగా ఉన్నట్లుగా కూడా ప్రభుత్వం స్పందించింది. ఇక కార్మికుల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగానే ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు కూడా సమయానికే ఇస్తున్నామంటూ కూడా పొన్నం చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అయితే మనం గమనించవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో పేదలను ఇబ్బంది పెట్టకూడదు అంటూ మంత్రి పొన్నం చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించినట్లుగా తెలుస్తుంది. 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. కార్మికులు ఈ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలిసింది. పేదలను ఇబ్బంది పెట్టకూడదు అంటే కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఆర్టీసీ కార్మికులు విలీనం 4 వారాల్లో కమిటీ నివేదిక కూడా ఇస్తుంది అంటూ ఆయన చెప్తున్నారు. అలాగే 32 డిమాండ్లలో 29 డిమాండ్లకు కూడా ప్రభుత్వం అనుకూలంగానే ఉంది అంటూ చెప్తున్నారు. ఇంకా చూసినట్లయితే కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఇక సానుకూలంగానే ఉంది. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సిరాజ్ అందిస్తారు. సిరాజ్, సామాన్యులు ఆర్టీసీలో ప్రయాణం చేసేవారు ఇప్పుడు ప్రైవేట్ వెహికల్స్ వెళ్ళే పరిస్థితి వాళ్ళకి లేదు. ప్రధానంగా కార్లలో వెళ్ళే స్తోమత లేదు. కావున ఆర్టీసీ కార్మికులు అందరూ కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా అంటే ఆర్టీసీ అందరూ కూడా సమ్మె విరమించాలి ప్రధానంగా మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. సంబంధించిన ఆ 4 వారాలు నివేదిక ఇవ్వాలని కూడా ఆర్టీసీ చెప్పడం జరిగింది. కమిటీల పేరుతో చేస్తామని కూడా పొరపాటు ఆర్టీసీ 32 అంశాల్లో 29 అంశాలకు ప్రభుత్వం నుండి ఎలాంటి వ్యతిరేకత లేదు. ఉంటేనే పరిష్కారం చేస్తాము. అందులోనే అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీ అదేవిధంగా ఉద్యోగ సంఘాల ఎన్నికలు ఉన్నాయని చెప్పారు. ఈ 2 అంశాల్లో పలు సాంకేతిక అవసరం ఉందన్నారు. అధ్యయనం చేయడానికి 4 వారాల చెప్పడం జరిగింది. ఈ 2 అంశాలను ముఖ్యమంత్రి కూడా అధికారుల కమిటీ కూడా చెప్పడం జరిగింది. ఆర్టీసీ విలీనం అదేవిధంగా ఉద్యోగులకు థ్యాంక్ యూ సిరాజ్.